యుద్ధం సెగ మన దేశానికి తగిలింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటల్స్ను మూసివేశారు. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే 2 రోజుల్లోనే ముంబైలో 50% హోటల్స్ మూతపడతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. రెస్టారెంట్ పరిశ్రమ వాణిజ్య ఎల్పీజీపైనే ఆధారపడి నడుస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్ద ఎత్తున రెస్టారెంట్లు మూతపడతాయి. వంట గ్యాస్ సంక్షోభం బెంగళూరులో తీవ్రంగా కనిపిస్తోంది. 2 రోజుల నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.